ఇట్లా ప్లగ్ పెట్టాలా, ఒక తిప్పుడు తిప్పాలా. సో ఒక తిప్పుడుకి వస్తుందా 10 తిప్పుడులోకి వస్తుందా నాకు తెలియదు, ఫస్ట్ టైం కాబట్టి. విషయం ఏంటంటే అది తిరుగుతూ ఉన్నప్పుడు మీకు చూపించాలి, ఎట్లా చూపించాలని పరిశాన్ ఇప్పుడు నాకు. తిరగవే, కాలిపోయింది, మిషన్ కాలిపోయిన వాసన వస్తుంది. ఇప్పుడు తిరగకపోతుంది నా సంసారం. యాక్చువల్గా అంత వేసి ఇంత వెన్న ముద్ద తీస్తే ఎట్లుంటుందని అనుకుంటున్నా. సో గుండమ్మ కథ సినిమాలో సూర్యకాంతం లాగలేను కదా, ఛాయాదేవి నేను. వాయబ్బో ఇంత కష్టపడ్డదా ఇది మిషను అస్సలు. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. రీసెంట్గా మనం చాలా వెన్న చేసుకొని, కమ్మటి నెయ్యి చేసుకొని, మంచిగా ఆవకాయ ముద్ద పెట్టుకొని, పాతది పెట్టుకొని తినేసినాము. బట్ కొత్త ఆవకాయ వస్తుంది నెక్స్ట్ మంత్, దానికి సంబంధించి బాగా ప్రిపేర్ కావాలి, నెయ్యి బాగా వేసుకొని తినాలి. కాబట్టి ఈసారి మాత్రం సీరియస్గా ఫస్ట్ పచ్చడి పెట్టేసి మా పిల్లలకు మంచి కమ్మటి నెయ్యి వేసి మా పిల్లలందరికీ అన్నం కలిపి నేనే పెడతా ముద్దలు. ఓకేనా, మీరు మాత్రం చూసుకుంటూ ఎంజాయ్ చేయండి. యాక్చువల్లీ ఏంటంటే రీసెంట్గా మనం మిక్సీ జార్లా చేసినాం కదా, నిజానికి ఏంటంటే ట్రెడిషనల్గా చేయడానికి పోయి ఏదో ఒకటి గబగబా అయిపోవాలని, పని తప్పించుకోవాలని మిక్సీ జార్. సో ఆ మిక్సీ జార్ని మీరు అందరూ ఏమన్నారు, మిక్సీ ఎందుకు శ్రీదేవి, కట్టెతో పెట్టొచ్చు కదా, కవ్వంతో పెట్టొచ్చు కదా అన్నారు. మీరు ఇట్లాంటి రాని నేను ఏం చేసిన అంటే పెద్ద మిషన్ కొనుక్కొచ్చుకున్నా. సో మిక్సీలో అయితే 10 సార్లు చేయాలా, ఇందులో అయితే శ్రీదేవి ఒక్కటేసారి చేయాలి. కాబట్టి ఇంకా బద్ధకం ఎక్కువ, కాబట్టి ఇంకా సింగిల్ ఎపిసోడ్లా సింగిల్ టేక్లా వెన్న ముద్ద తీసుకొని నెయ్యి చేసుకొని తిందామని డిసైడ్ అయిపోయారు అనమాట. అయితే ఎన్ని రోజులకు ఒకసారి ఎంత వస్తుంది, ఏమేమి వస్తుంది, చాలా డౌట్స్ అడిగినరు. ఉప్పు ఎందుకు వేస్తారు, తమలపాకులు ఎందుకు వేసినావు, సరే అవన్నీ వేసేటప్పుడు మళ్ళీ వేస్తా కదా, ముచ్చట్లు చెప్పుకుంటా చేద్దాం. కానీ ఇప్పుడు మాత్రం ఇది యాక్చువల్గా నేను ఎందుకు పోయినా చెప్తాను ముచ్చట. సో అవన్నీ ముచ్చల తర్వాత కదా, ముందేద్దాం రండి. సింపుల్గా ఉంది. ఇందులో నాకు తెలిసి ఎంత 5-6 లీటర్స్ పెరుగు, అంతకంటే ఎక్కువనే పడుతుందేమో, ఇంతది కూడా ఉండింది. బట్ ఏదున్నా మనకు పెద్దది కావాలి కాబట్టి ఇది తీసుకొచ్చినాం. చాలా ఇది మామూలుగా వాటర్ డ్రమ్ లాగానే ఉంది, ఏమీ లేదు. బట్ ఈ మూతకు దీన్ని ఫిట్ చేసిండ్రు. నేను రీసెంట్గా ఒక వీడియో చూసిన, ఐ థింక్ విలేజ్ కుకింగో ఏదో అలాంటి వీడియో. దానికి ఏం చేస్తారంటే దీన్ని తీసుకెళ్ళి ఒక చెక్కదానికి ఫిట్ చేసారు. ఓకే, చెక్కదానికి ఫిట్ చేసి కింద మాత్రం మట్టి కుండ పెట్టారు. అప్పుడు కొంచెం వెయిట్ తగ్గుతుంది కదా, బరువు తగ్గుతుంది కదా. దాని మీద ఈ మిషన్ కూర్చోబెట్టి మట్టి కుండలో దీంతోనే చిలికిండ్రు అనమాట. ఇదే కవ్వం లాగా సూపర్ అనిపించింది అది నాకు. ఈ స్టీల్ దాని ప్లేస్లో చెక్కకి ఇది ఫిట్ చేసింది అంతే సింపుల్గా. పైన మిషన్ ఇదే ఉంది, ఇది మాత్రం కుండ కదా. మీ మాట కూడా ఎందుకు కాదారాలి, నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే పెద్ద కుండ పెట్టి దీన్ని అసలు ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు. బట్ దీన్ని చక్కగా ఫిట్ చేద్దామా, ఇదే బాగుందా, మెయింటెనెన్స్ ఫ్రీ ఉందా అనేది మెల్లగా ఆలోచిస్తా, అప్పుడు చెప్తా. అబ్బా నాకు ప్రాబ్లం అవుతుంది, ఇంట్లోనే పెట్టుకుంటాను. చూడండి మిషన్ ఎట్లుంది, ఇది ఇంతే, దీంట్లో ఏం లేదు, ఇది కవ్వం అనమాట, ఇది మిషన్ అనమాట. ఊకే పని తప్పించుకునేకి ఇది నీళ్ళ ట్యాంక్ అనమాట. ఓకేనా, ఏమీ లేదు దీంట్లో. దగ్గరికి నేను చూడండి ఒకసారి, మన నీళ్ళ ట్యాంకు. ఇదేంటంటే ఇది అయిపోయాక మజ్జిగ బయటికి రానికి అన్నమాట. ఓకే, ఇది సింపుల్గా ఈ మూతకు మాత్రం ఫిట్ చేసిండ్రు. దీని ఇట్లా పెట్టాలా, దీని ఇట్లా కనెక్షన్ ఇవ్వాలా, దీని ఇట్లా ప్లగ్ పెట్టాలా, ఒక తిప్పుడు తిప్పాలా. సో ఒక తిప్పుడుకి వస్తుందా 10 తిప్పుడులోకి వస్తుందా నాకు తెలియదు, ఫస్ట్ టైం కాబట్టి. విషయం ఏంటంటే అది తిరుగుతూ ఉన్నప్పుడు మీకు చూపించాలి, ఎట్లా చూపించాలని పరిశాన్ ఇప్పుడు నాకు. సో బెటర్ ఐడియా ఏమొచ్చిందంటే, అటు చెక్కకు కాకుండా ఇటు స్టీల్కి కాకుండా ఇటు ఒక అద్దానికి ఫిట్ చేస్తే ఇది అవుతుందా, అంత లావు అద్దం తేవాలి మనం. మీరు ఆలోచించి చెప్పండి అబ్బా, నాకంటే బెటర్గా చెప్తారు. ట్రాన్స్పరెంట్గా ఉండి మంచి సాలిడ్గా ఉండే మెటీరియల్ ఏం దొరుకుతుందో చెప్పండి, దానికే ఈ మిషన్ ఫిట్ చేసేసుకుందాము. సో ఫిట్ చేసుడు అనేది మన చేతుల్లో పని కాబట్టి మీరు సలహాలు ఇస్తే నేను చేస్తా, ఇంకా ఈజీగా బ్యూటిఫుల్గా కనబడేటట్టు చేద్దాం. ఓకేనా. అమ్మ ఇది మాత్రం బరువుందబ్బా, ఏదో చిన్నది తెచ్చుకోక ఆశ, అన్నీ పెద్దవి ఇంత కావాలి మనకు. అమ్మయ్య, ఇప్పుడు ఇదేంటంటే కంప్లీట్గా మీగడబ్బా, పెరుగంతా ఎండాకాలం తినేస్తున్నాము, ఇది మాత్రం మీగడ, ఇది సంగతి. ఓకే, ఇట్లా నింపి పెడతారు. ఒక్క డబ్బా ఇంట్లో మళ్ళీ చల్ల నీళ్ళు పోసుకొని పెట్టేసుకుందాము. ఇదంతా మా లక్ష్మీదే. అబ్బా లక్ష్మీ అని చెప్తే ఎవరు అంటున్నారు, దిష్టి అయితే శ్రీదేవి అట్లా చెప్పకని. ఏం కాదు, మీరే కదా చూసేది, మన ఇంటిలో చూస్తే మన దిష్టి అవుతుందా.
లేదంటే ఉప్పు తీసుకొని దిష్టి ముష్టి అనుకుంటా దిష్టి తీసేసుకుందాం. నాకు దిష్టి మంత్రం వస్తుంది తెలుసా మీకు? చల్ల నీళ్ళు యాక్చువల్లీ కుండలే సరిపోవనేసి నేను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెచ్చిన ఈ నీళ్ళను. యాక్చువల్గా అంత వేసి ఇంత వెన్న ముద్ద తీస్తే ఎట్లుంటుందని అనుకుంటున్నా. ఓకే, అంత వేసి చూద్దాం. కాకపోతే మళ్ళీ తీస్తా, అదొక మజా. ఎన్ని రోజులది ఇవన్నీ ఏమేమో అడిగిండ్రు క్వశ్చన్స్. లెక్క పెట్టుకుంటారా బా మీగడ తీసినప్పుడు ఎన్ని రోజులది ఏందనేది? ఇప్పుడు తిరగకపోతుంది నా సంసారం. అవుతుంది చూపి వెళ్ళగలేపు. సగం వేయొచ్చు కదా ఆశ. గబుక్కురు అయితే ఇంత వెన్న ముద్ద వస్తుందని ఆశ. మిషన్ ఏం వేడెక్కట్లేదు, ఇది కొంచెం వేడెక్కింది, ఇది మాత్రం చల్లగానే ఉంది. సో ఇప్పుడు మనం వెన్నంత వచ్చేసింది, తీసుకుతామా? ఓకేనా? వావ్, ఎంత బాగా వచ్చింది చూద్దాండి. ఎట్లుందంటే ఏం సినిమా పోయి ఇప్పుడు మా ఆయన అడగాలి, నేను సినిమా పేరు మర్చిపోతే ఇట్లా. గుండమ్మ కథ. అమ్మో, సో గుండమ్మ కథ సినిమాలో లేచింది మహిళలోకం అన్నట్టుంది, కానీ సూర్యకాంతం లాగలేను కదా ఛాయాదేవి నేను. ఆ సినిమాలో సూర్యకాంతం ఛాయాదేవి వచ్చే వరకు సూర్యకాంతమ్మ మీద భలే పాపం అనిపిస్తుంది, కోపం అనిపిస్తుంది పాపము. ఎందుకంటే సావిత్రి అన్ని కష్టాలు పెడుతుంటుంది కదా. ఛాయాదేవి రాగానే సూర్యకాంతమ్మ చూస్తే పాపం అనిపిస్తుంది, ఎందుకంటే ఛాయాదేవి అంతకంటే ఎక్కువ కష్టాలు సూర్యకాంతమ్మని పెడుతుంది అనమాట. సో ఇప్పుడు నేను సూర్యకాంతమ్మని అయినా అసలు ఛాయాదేవిని అయినా. మన క్యారెక్టర్కి ఛాయాదేవి సూటు అదే అనేసుకోండి. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ తర్వాత పద్యం నాకు రాదు, ఎవరికి వస్తే వాళ్ళు గట్టిగా చెప్పండి. అబద్ధం చెప్పకుండా చెప్పాలా, యూట్యూబ్లో చూసి అట్లా చూసి కాదు. కొంచెం చీకటి అయింది, తెంపుతున్నా. ఇది అనమాట. చాలామంది డౌట్ ఏం అడిగిందంటే, ఈ తమలపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ సాల్ట్ వేస్తే ఏదైనా గసి చెత్త ఏదైతే ఉంటుందో అది తొందరగా కిందికి వెళ్ళిపోతుంది, సో దట్ ఫ్రెష్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఫ్రెష్గా ఉంటుంది. అంతేగాని సాల్ట్ నెయ్యిలో కరగదు. ఓకే, ఇదనమాట సంగతి. సాల్ట్ అండ్ తమలపాకుల సీక్రెట్ ఇది. ఇదనమాట విషయము. సో కొత్త మెషిన్ మురిపంతో చాలా తిప్పలు పడ్డా. సో ఫైనల్గా నేనేమనుకున్నాను అట్లా చేసేసిన నెయ్యి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ బాయ్ అని చెప్తా అనుకున్నారా? అస్సలు సంగతి ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఇప్పుడు కనుక కాలేదనుకో, ఆఫ్ ఉంది, జాగ్రత్త. రాజు తీద్దామా? కొంచెము అయిందాక చూద్దామా? కాదంటే మళ్ళీ తీద్దాం. పాపం దానికి ఊపిరి ఆడతలేదు రాజు, నిండిపోయింది. కొంచెం ఇంట్లో తీద్దాం.
గింతుండి పాపం దాన్ని ఏడు తిరగమంటే తిరుగుతుంది. వావ్ చాలు, మళ్ళీ కొంచెం అవసరం అయితే మళ్ళీ వాయబ్బో ఇంత కష్టపడ్డదా ఇది మిషను, అస్సలు తిరుగుతలేదు అది. అయ్యో మళ్ళీ తీయాల, ఏం చేద్దాం, బాగా ఎక్కువైంది. ఒక డబ్బా తీసుకురాపో కింద. అయ్యో రామ, బుద్ధి తక్కువయ్యి ఆశ ఎక్కువయ్యి ఒక్కసారి వేసినాం. తిరగవే, కాలిపోయింది మిషన్, కాలిపోయిన వాసన వస్తుంది. ఒక నిమిషం, ఎన్ని నీళ్ళు పోస్తున్నామో. అయ్యో ఇంత పెద్ద వెన్న ముద్ద చూపించాలని కోరికతోటి దాన్ని బాగా సతాయిస్తున్నబ్బా. ఇట్లా పట్టుకో, ఏ అది కదా, పట్టు పట్టు. ఇది వస్తుంది కదా, వస్తుంది వస్తుంది వస్తుంది, దగ్గరకు వచ్చిందండి. ఎన్ని తింటారు ఇప్పుడు వాళ్ళు, ఏం చేయలేదు, జర్ర ఓపిక లేక జరసేపు కొంచెం కొంచెం వేసుకోవచ్చు కదా. ఈ పాటికి అయిపో, కొంచెం కొంచెం వేసింటే. చూడు పాపం చిక్కగా కుక్కి కుక్కి తిండి పెట్టినట్టుంది నిజంగానే. మనకేం తెలుసు భయ్, ఎక్స్పెరిమెంట్లు గిట్లని చేస్తారు, సైంటిస్టులు ఎట్లయితారు, గిట్లనే అవుతారు మరి. అయ్యో ఇప్పుడు చెప్పొచ్చు నేను ధైర్యంగా, ఇంత పెద్దగా ఉన్నా సరే కేవలం ఇక్కడ వరకే వేసుకోవాలను, నీళ్ళు బాగా పోసుకోవాలని ఇప్పుడు చెప్తాను నేను మరి మీకు. ఏమంటారు, సెట్టింగ్ లేసి చూపిస్తారు చూడు, అట్లా తయారైంది అనమాట. చీటింగ్ షాట్లు అన్నీ రెగ్యులర్ ఇట్లా చేయను, ఈరోజు ఇట్లా అయింది. జస్ట్ మూతి ఇట్లా పెట్టు, ఎంత బాగా తీసినా నేను చూపిస్తా. సో అంటే మొన్న రెస్టారెంట్లో కూర్చొని స్విగ్గీ ఆర్డర్ చేసుకొని తిందనమాట. అట్లా నాకు కావాల్సింది ఏ రకంగా నన్ను తీసుకుంటా కోరిక. సో మీకు ఎట్లా చూపించాలని అట్లా మాత్రం పక్కా చూపిస్తున్నా. ఇది కదా, ఈ ఫీలింగ్ కొరకు కదా ఇంత తిప్పలు పడ్డది. ఈరోజు ఇట్లా తక్కువ పడ్డది అంతా. ఏం లేదు, నువ్వు నవ్వుతావు, నేను తిప్పలు పడుతుంటే 3:30-4 గంటలు అయింది ఇక్కడ కూర్చొని. అయ్యో మొత్తం అయిపోయి, మొత్తం వేస్తే మొత్తం క్రీమ్ వచ్చింది, దీని నిండా క్రీమ్ వచ్చింది. మళ్ళీ దాంట్లో సగం తీసి నీళ్ళు పోసినాము, మళ్ళీ క్రీమ్ వచ్చింది, మళ్ళీ సగం తీసినాము, మళ్ళీ క్రీమ్ వచ్చింది. అట్లా మొత్తం షిఫ్ట్ చేసి ఇంత వేస్తే వచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే మనం 4 డబ్బాలు వేసినాం కదా, 4 డబ్బాలు ఒక్కొక్క డబ్బా వేసి అంటే ఇక్కడికి వచ్చేది మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా చల్ల నీళ్ళు పోసింటే కరెక్ట్ వెన్న వచ్చేది అనమాట. ఆవేశపడిపోయి, అందుకే అతిగా ఆశపడితే ఇట్లుంటుంది అనమాట. అనవసరంగా సినిమా డైలాగులు వస్తాయి, ఎందుకు వచ్చినా కూడా. సో నేను ఒక్కదానికి ఇంత చిన్న మిస్టేక్, అదేదో ఇంత పెద్ద వెన్న ముద్ద మీకు చూపిద్దామని 1, 2, 3, 4 అందరు ఇన్నే ఉన్నారు పాపం, ఇళ్ళలో పోకుండా వంటలు చేసుకోకుండా. ఇదనమాట ఈరోజు మాత్రం అట్లా తిమ్మిని బమ్మిని చేసేసి మీకు చూపించిన. బట్ ఎప్పుడు ఇట్లా జరగదు. ఓకేనా, బాయ్.